కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉన్నావు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతానన్నావు. నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాను. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు. నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు. నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడొద్దు. మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము. మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక తల దాచుకుంటారు. అరే మీకు దాచుకునే దానికే హైదరాబాదు, మీ బిజినెస్ కోసమే హైదరాబాదు. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా. ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పులన్నీ తీరినాయంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి, మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయి. అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయిలే. అంటే మా ఆస్తులు కావాలి, మావన్నీ కావాలి, కానీ మా కళ్ళు మాత్రము నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కు ఉండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో, తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడాన్ని చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్గా ఒక స్క్రిప్ట్ను చదివే విధంగా మాట్లాడారు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజల్ని తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది.
మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యతారాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి తగిలే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. సరే, అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది. ఏ విధంగా కోనసీమను చూసిందో అదే విధంగా తెలంగాణను కూడా చూసింది. ఇక్కడ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల తెలంగాణ కొంత వెనుకబాటుతనంతో ఉన్నది, కానీ ప్రాజెక్టులు అయితే మరింత మేలు జరిగేది. కాళేశ్వరం లాంటిది సక్సెస్ అయి ఉంటే మంచిగానే ఉండేది. కానీ ఈ అంశాలలో తనకు అవగాహన లేకపోవడం వల్ల కేవలం రాజకీయ ప్రేరేపిత ప్రకటనలతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని స్టేట్మెంట్ కొన్ని సందర్భాల్లో తనకు అనుకూలంగా ఇచ్చుకోవడం అనేది అది పవన్ కళ్యాణ్కి సాధ్యమవుతుంది. కానీ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే విధంగా భారతదేశంలో ఏ నాయకుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినా ఈ తరహా వ్యతిరేకత వస్తుందనేది ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఏదో ఫ్లోలో తనున్న నియోజకవర్గంలో మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నది ఒక డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాం అనేది కనుక గుర్తుండే ఉంటే ఇలాంటి ఒక నెగ్లిజెంట్ స్టేట్మెంట్ వచ్చేది కాదు. ఇది తెలుగు ప్రజలు ఎవరు కోరుకోరు, తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కోరుకోరు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంత మెచ్యూరిటీ లెవెల్స్ మరింత పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఎవరినో సాటిస్ఫై చేయడానికో, మనం ఉన్న చోట ఉన్న వాళ్ళని సంతృప్తి పరచడానికో, లేకపోతే మనం మద్దతు ఇచ్చిన వాళ్లకు అనుకూలంగా ఉండడము అనేది ఇది అవకాశవాద రాజకీయమే అని అనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణకు వచ్చి తెలంగాణ పాట, ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర పాట, తర్వాత ఇప్పుడు బీజేపీతో అనుకూలంగా ఉంటే బీజేపీ పాట, టీడీపీతో అనుకూలంగా ఉన్నప్పుడు టీడీపీ పాట, ఇట్లా ఏ పాట ఆ పాట నేర్చింది కాబట్టి కొంచెం తను బతక నేర్చిన పాట పాడుతున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎవరు తెలుగు ప్రజలు పట్టించుకోవద్దని మేము అనుకుంటాం.